ఈ సంవత్సరం అదే మెటీరియల్ని నేను అడిగిన ఆల్రెడీ యూటీఎఫ్ కూడా వచ్చారండి సార్ లోపల ఎక్కువ ఉద్దేశంతో ఆగాను. అదే 80 రూపీస్తో మనకి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ప్రింట్ చేయించి చక్కగా మనకి సరే ఇది చాలా ఇంపార్టెంట్ టైం అండ్ వాల్యుబుల్ టైము, కరెక్ట్ టైంలో మాకు మెటీరియల్ ఇస్తున్నారండి. మరి చక్కగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇంత విలువైన మెటీరియల్ మా విద్యార్థులకు అందిస్తున్నందుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారందరూ కూడా మా విద్యార్థుల తరఫున స్టాఫ్ తరఫున పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మరి మీ సహకారం ఎప్పుడు మా పాఠశాలకు ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే స్కూలు అధ్యాపక బృందానికి అలాగే ఏపీసీ నర్సింగ్ గారికి నా నమస్కారాలు, పిల్లలకు నా ఆశీర్వాదాలు. అయితే లాస్ట్ ఇయర్ ఇచ్చాం మ్యాక్సిమం అంటే 16 మంది 500 అబవ్ వచ్చారు. అయితే ఈసారి అంతకంటే ఎక్కువ అంటే టోటల్ మొత్తం వచ్చినా సరే మాకు ఇంకా హ్యాపీ, ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ముందుకు ఇవ్వడానికి ట్రై చేస్తాము. కాబట్టి ఆ బుక్స్ని ఏదో ఇచ్చారు అని పక్కన పెట్టేయకుండా దాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ మీరు 500 అబవ్ అంటే మీరు కష్టపడిపోండి అంటే అర్ధరాత్రి వరకు చదివేమని కాదు, దానికి లిమిట్ టైం పెట్టుకొని చదువుకొని మంచి మార్కులతో స్కూల్కి ఊరికి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. ఎక్కడికి విచ్చేసిన నా తోటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు, జడ్పీ గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం గారికి, స్టాఫ్కి, సిబ్బందికి, అలాగే మా చైర్మన్ గారికి నా నమస్కారాలు. నాతో విద్యార్థులకు నా శుభాశీస్సులు. మీకు ఇస్తున్న ఈ స్టడీ మెటీరియల్స్ని మీరు సక్రమమైన మార్గంలో సద్వినియోగం చేసుకొని దీన్ని మీరు టైంకు అనుగుణంగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిగిలిన అందరికీ కూడా అదేవిధంగా మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పూర్వం చదువుకున్నప్పుడు అసలు మాకు ఏమి ఉండే కాదు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బట్టలు లేకుండా అలా చదువుకుని పైకి వచ్చినారు. మేము అందరం కూడా ఇక్కడ ఓరియంటల్ హై స్కూల్లో చదువుకున్నాం. ఓరియంటల్ స్కూల్లో చదువుకుని పైకి వచ్చాం. అయితే రాను కూడా చదువు మీద గవర్నమెంట్ కానీ కొంతమంది విద్యావేత్తలు కానీ చదువు మీద ఎక్కువ చూపిస్తున్నారు. కాబట్టి మన తల్లిదండ్రులు కూడా పూర్వం పిల్లల్ని స్కూళ్ళకి పంపకుండా పనులకి పంపేవారు. కానీ గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ గర్ల్స్ స్కూల్ ఇక్కడ పెట్టిన నుంచి కూడా ఆడపిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారు. అంటే మన స్కూలు హై స్కూల్లో ఉంది, అక్కడ దెబ్బల మీద ఉండేది. ఆడపిల్లలు ఎవరో కూడా చదువుకునేవారు కాదు. అయితే మన అదృష్టం కొద్ది ఈ క్లాత్ మార్కెట్ వారు అప్పుడున్న ప్రెసిడెంట్ కలిపి ఈ స్కూల్ కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆడపిల్లలు మొత్తం అందరిమయంగా ఉండటం వల్ల మీకు సేఫ్ సైడ్ ఉంటూ బాగా చదువుకుని పైకి వెళ్తున్నారు. ఆ చదువు ఇంకా బాగా వెళ్ళాలని, మంచి మార్కులు ర్యాంకులు రావాలని ఇలాంటి సంస్థలు ఎన్నో కానీ మీకు చేస్తున్నాయి. ఈవేళ మా మానవతా సంస్థ ద్వారా మీకు చెప్తున్నా ఈ కోర్సుని చాలా బాగా చదువుకుని కానీ మీరు ప్రతిరోజు కూడా చదువుకోవాలి. సెల్ చూడటం కానీ అలాంటి మానేసుకుని జాగ్రత్తగా చదువుకుంటే మీతో పాటు గ్రామానికి కూడా పేరు వస్తుంది, మంచి విద్యావేత్తలు అవుతారు. మీరు అన్ని చదువుకుని మంచి ర్యాంక్ వెళ్ళినప్పుడు మీ దగ్గరికి అన్నీ వస్తాయి. సెల్ వస్తుంది, కార్ వస్తుంది, మంచి భర్త తగ్గుతాడు. అంతే తప్ప తాత్కాలిక దానికోసం మీరు భ్రమపడి అన్నంలో పడ్డారనుకో మీ భవిష్యత్తుతో పాటు మీ తల్లిదండ్రులు కూడా మంచి స్థాయికి తీసుకెళ్లే స్థాయి మీకు మా మానవత ద్వారా మీకు కోర్సు ఇస్తారు. కాబట్టి ఈ కోర్సుని మీరు చదువుకుని మంచి మార్కులు తెచ్చి మన స్కూల్కి, మన గ్రామానికి, మన సంస్థకి మంచి పేరు తెస్తారని కోరుతూ నేను గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. చూసారు కదా ఇందాక చెప్పారే, ఒకప్పుడు చదువుకోవాలంటే చదువుకున్న వాళ్ళకి ఏముండే కాదు, తల్లిదండ్రులకి అవగాహన లేక కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది అంత చదువు అన్నది ఎస్పెషల్లీ గర్ల్స్ కంటే చదువు అవసరం లేదన్నట్టే ఉండేది. కానీ సిస్టమ్స్ అన్నీ మారే చక్కగా ప్రభుత్వం కానీ ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు కానీ విద్య మీద ఎక్కువ దృష్టి పెట్టాయి. అందులో ఆడపిల్లలు ఇంకా బాగా చదువుకోవాలి, చదువుకుంటేనే దేశానికి మంచి ఉపయోగం ఉంటుందని చెప్పి ఎక్కువగా ఆడపిల్లల మీద దృష్టి పెడుతున్నారు. ఈ 3 నెలలు మీరు కూడా ఆల్రెడీ మీ అకాడమిక్ ప్లాన్స్ అన్నీ కూడా మీ హెచ్ఎం గారు వాళ్ళు చాలా చక్కగా చెప్తారు. వాళ్ళు చెప్పినట్టు శ్రద్ధగా వినండి. 100 days ప్లాన్స్ అన్నారు, అది అన్నారు.
ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 100 days అయ్యి ఉంటుంది, కానీ ఇక్కడి నుంచి 100 days కదా మీ ఎగ్జామ్స్. నాకు తెలిసి March 16th అంటే ఈ రోజు ఉన్నది 100 రోజులు ఉంటుంటాయి, 100 కూడా లేదు, 95 వచ్చింది. చేత ఇప్పటి వరకు మీరు ఏ ఎంజాయ్మెంట్ చేసినా ఏం చేసినా కానీ ఎస్పెషల్లీ ముందు నుంచి చెప్పుకుంటున్నాం మనం సెల్ మీరు పక్కన పెడితే మీకు కావాల్సినంత టైం ఉంటుంది. ఎందుకంటే 10th క్లాస్ అయిపోయినట్టే జీవితం అయిపోయినట్టు కాదు, కానీ ఇది ఫౌండేషన్. ఇది ఇప్పుడు మీకు అక్కడ స్టేజ్ కడుతున్నారా, ఆ ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే దాని పై కట్టేదంటే కనపడుతుంది, కానీ ఫౌండేషన్ గట్టిగా లేకపోతే మీ పైకి ఏం నిలబడదు. అంటే 10th క్లాస్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషను. మీరు జాగ్రత్తగా ఇప్పటివరకు ఈ 3 నెలల కొంచెం కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టి, చెప్పాం కదా ఎలా చదవాలి, టైమింగ్స్ అన్నీ కూడా మీకు చేతిలో కావాల్సిన టైం ఉంది. టైం లేకపోవడం లేదు. మీరు సెల్ ఫోన్ కానీ పక్కన పెట్టగలిగితే మీకు అసలు ఏం చేయాలో తెలియదు, అంత టైం మిగులుతుంది. జాగ్రత్తగా ఈ 3 నెలలు ఇచ్చిన మెటీరియల్ టీచర్స్ గైడెన్స్ పాడవుతూ చక్కగా అది కంప్లీట్ చేసుకోండి. తర్వాత ఇంటర్మీడియట్ ఎలా ఇంట్లో ఏం చేయాలో కూడా మళ్ళీ మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా మీకు ఆఫర్ అయితే బుక్స్ కానీ, ఒకవేళ ఇంకా పెద్ద చదువుతారంటే ఫీజు కట్టాలంటే ఫీజులు కానీ దానికి కూడా సిద్ధంగా ఉంది. చదువు నిమిత్తం ఎంతైనా చేయడానికి మానవతా సిద్ధం. ఆ తర్వాత భవిష్యత్తులో మీరు కూడా ఎంతమందో తిరిగి చేయాలి. మానవతానే కాదు, మీ ఇష్టం, మీకు నచ్చిన సంస్థకి మీరు ఎక్కడన్నా ఏదో మీకు ఎంత చేయగలిగితే వాళ్ళకి చేయండి. మళ్ళీ మీరే ఎదురుకి వస్తారు, మేము రిటైర్ అవుతాం, తర్వాత ఈ మానవతాలకు మీరే రావాలి కదా. ఇది ఇలా కంటిన్యూ అవుతుంటేనే నెక్స్ట్ జనరేషన్కి మళ్ళీ మనం ఏం చేయడానికన్నా అవకాశం ఉంటుంది. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ తల్లి. బాగా ఈ 3 నెలలు చదువు మీద దృష్టి పెట్టండి. అలాగని చెప్పారు కదా, టెన్షన్ అయితే పడక్కర్లేదు. ఎవరు ఎంతవరకు చదవగలరో అంతవరకు. సపోజ్ నీకు 350 వస్తాయా, 350 తగ్గకుండా పైకి వెళ్ళేటట్టు చూడాలి అంతే. 550 తోటి 590 పోటీ పడి టెన్షన్ పడితే ఉన్నది కూడా మిస్ అవుతాం. ఏమక్కర్లేదు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చక్కగా ప్రయత్నం చేయండి. ఆడుతూ సినిమాలకు వెళ్ళండి, షికార్కి అన్నీ చేయండి, కానీ అన్ని టైం టు టైం చేయండి. ఇంట్లో తెలియజేయండి. ఈ చదువులో పడిపోయి మిగతా మిగతా యాక్టివిటీ ఉంటేనే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, అప్పుడు చదువు కూడా బాగా వస్తుంది. మళ్ళీ మీరు అందరూ చెప్పారు కదా 500 ఎవరైతే దాడుతుందో వాళ్ళందరికీ బ్యూటిఫుల్ మెమరబుల్ మూమెంట్తో పాటు క్యాష్ అది కూడా ఇస్తున్నారు. 59 అందరికి కూడా రావాలని కోరుకుంటున్నాం, 500 క్రాస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎంతమంది అయితే అంతమంది స్వచ్ఛంద రెడీగా ఉన్నారు దాతలు ఇవ్వడానికి. ఓకేనా? వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. ఈ 3 నెలలు కొంచెం కాస్త శ్రద్ధగా. ఓకే, థ్యాంక్ యూ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే హెచ్ఎం గారికి, ఈ స్కూలు టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను. మీకు చిన్న విషయం చెప్తుంది. మీకు మా సంస్థ ద్వారా ఇచ్చే బుక్ 80 రూపాయలే, కానీ మీకు 80% మార్కులు ఉపయోగపడుతుంది. ఇది అర్థమవుతుందా? బుక్ అయితే 80 రూపీసే, కానీ 80% మార్కులు మీకు రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు శ్రద్ధగా చదువుకుని భావితరాలకి మీరు పునాది కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మందికి కూడా మనకి నేను జాయిన్ అయిన ఫస్ట్ ప్రోగ్రామ్ మనకి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వీళ్ళందరూ మనకి అక్కడ ఆడిటోరియంలో చక్కగా అందరినీ సన్మానించడం జరిగింది. మంచి మెమంటోస్, క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. మరి అంత చక్కగా ఎంకరేజ్ చేస్తారంటే మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి. ఇప్పుడు 59కి 59 తెచ్చుకుంటే అందరికి ఇస్తామన్నారు. మరి అందరు తెచ్చుకుంటారా? చక్కగా ప్రయత్నం చేయండి. ఇందులో మనకి మోడల్ పేపర్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి. బాగా చదివితే మోస్ట్లీ 70 to 80 మార్క్స్ ఇందులోనే వస్తాయి. మరి అంత వాల్యుబుల్ మెటీరియల్ ఇస్తున్నందుకు మన పాఠశాలకు వచ్చి మీకు అందిస్తున్నారంటే మనం ఇంకెంత బాధ్యతగా ఉండాలో సరే ఆలోచించండి. చక్కగా చదువుకుని మంచి రిజల్ట్ని తీసుకురావడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాము. మళ్ళీ మెమంటోస్ కూడా మనం పట్టుకెళ్ళిపోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు ఒక చిన్న విషయం, మీరు ఎగ్జామ్ అటెండ్ అయినప్పుడు మసాలాలు కానీ, అంటే అల్లంతో చట్నీలు కానీ, లేకపోతే ఆయిల్ ఫుడ్ కానీ ఇవేమి తినకూడదు. అది ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటారో అప్పుడు అలవాటు చేసుకుంటారో ఇటువంటి ఫుడ్ లేకుండా మీరు ఎగ్జామ్ కొడితే మనకు ఫ్రీగా రాసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. అంచేత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా తయారయ్యి రండి అమ్మా.